ఎవ్రీవన్, వెల్కమ్ టు పద్మాస్ కామర్స్ అండ్ అకౌంటింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనము సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పటివరకు మనం ఏంటి అకౌంటింగ్ ప్రాసెస్లో జర్నల్ అండ్ లెడ్జర్ అనేది మనం నేర్చుకున్నాం. ఓకే, సో జర్నల్ లెడ్జర్ నేర్చుకున్నాం కదా. సో ఈ సబ్సిడరీ బుక్స్ మీన్స్ జర్నల్ అనేది సబ్సిడరీ బుక్స్లో ఒక పార్ట్. ఓకే, సో జర్నల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సబ్సిడియరీ బుక్. ఓకే, సో దాని అర్థం ఏంటో చెప్దాం. సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటి? యాక్చువల్లీ స్మాల్ ఆర్గనైజేషన్స్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉంటాయి. దట్ మీన్స్ కౌంటబుల్ ఉంటాయి. సో మనం జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేసి తర్వాత మనం లెడ్జర్ అకౌంట్స్లో పోస్ట్ చేస్తాము. తర్వాత మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసి బ్యాలెన్స్ షీట్ అనేది చేస్తాము. ఇదంతా మనం యాక్చువల్లీ అకౌంటింగ్ ప్రాసెస్లో నేర్చుకున్నాం. జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేసి లెడ్జర్ అకౌంట్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది. సో ఇక్కడ మనకి జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలి అంటే ఇది స్మాల్ ఆర్గనైజేషన్ అయితే ఈజీ టు డూ దిస్. సో అదే బిగ్ ఆర్గనైజేషన్స్ లార్జర్ కన్సర్న్స్కి వచ్చేసరికి జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయటం చాలా క్లరికల్ వర్క్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే ఈచ్ ట్రాన్సాక్షన్కి మనము ఎంట్రీస్ రాసి అండ్ నరేషన్ రాసి దాన్ని మెయింటైన్ చేయటం క్లరికల్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. సో టు అవాయిడ్ సచ్ ప్రాబ్లం మనము సబ్సిడరీ బుక్స్ అనేది మెయింటైన్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ జర్నల్. ఓకే, ఇది కూడా మెయింటైన్ చేస్తాం ఓన్లీ ఇన్ స్పెషల్ పర్పస్. ఓకే, సర్టెన్ కేసెస్లో మాత్రమే మనం జర్నల్ ఎంట్రీస్ అనేది వేస్తాం. ఇక్కడ లార్జర్ కన్సర్న్స్లో, ఓకే, స్మాల్ బిజినెస్లో అయితే జర్నల్ ఎంట్రీస్ నార్మల్గా చేసి నెక్స్ట్ లెడ్జర్ అకౌంట్స్లో పోస్ట్ చేస్తాం. లార్జర్ ఆర్గనైజేషన్స్లో జర్నల్స్కి బదులు జర్నల్తో పాటు సబ్సిడరీ బుక్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకు మెయింటైన్ చేయాలి, ఏంటి ఉపయోగం? ఇక్కడ చూడండి, లార్జర్ కన్సర్న్స్ విల్ దస్ ఫైండ్ ద నీడ్ ఫర్ సపరేట్ బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ ఫర్ రికార్డింగ్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ రిపిటేటివ్ ట్రాన్సాక్షన్స్. దట్ మీన్స్ ఒక లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్లో ఒక బిజినెస్కి కావాల్సినటువంటి పర్చేజెస్ ఏవైనా సరే చేస్తే, అంటే గూడ్స్ పర్చేజ్ చేయాలంటే అవి రిపిటేటివ్గా జరుగుతాయి 1 మంత్లో. మోర్ దాన్ కౌంటబుల్ జరుగుతాయి. అట్లా ఎవ్రీ మంత్ ట్రాన్సాక్షన్స్ రిపిటేటివ్గా జరుగుతాయి. పర్చేజెస్ కానీ, సేల్స్ కానీ, క్యాష్ రిసీట్స్ కానీ, పేమెంట్స్ కానీ. ఇటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ రిటర్న్ చేయటం కానీ ఇటువంటివన్నీ రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. అలా ఈచ్ ట్రాన్సాక్షన్ మనము ఎంట్రీస్ ఎంటర్ చేసుకుంటూ జర్నల్ ఎంట్రీస్ చేసుకుంటూ వెళ్తే చాలా టఫ్ అవుతుంది. టైం టేకింగ్, చాలా టైం తీసుకుంటుంది. అందుకని మనం ఏం చేస్తామంటే సబ్సిడరీ బుక్స్ అనేది మెయింటైన్ చేస్తాం. అసలు దాని ఫీచర్స్ ఏంటి? ఓకే, సబ్సిడరీ బుక్స్ యొక్క ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ అసలు సబ్సిడరీ బుక్స్లోనే ఎంటర్ చేస్తాము. ఓకే, సబ్సిడరీ బుక్స్లో మనము ఫస్ట్ రికార్డ్ అనేది చేస్తాము. నెక్స్ట్ తర్వాత లెడ్జర్లో పోస్ట్ చేస్తాము. ఈ సబ్సిడరీ బుక్ అనేది మెయిన్ బుక్కి, దట్ మీన్స్ లెడ్జర్కి అసిస్టెంట్లా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ సపరేట్ జర్నల్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ ఈచ్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్. దట్ మీన్స్ పర్చేజ్కి ఒక బుక్ కావాలి, సేల్కి ఒక బుక్ కావాలి, ఇలా సపరేట్ జర్నల్. ఈచ్ ట్రాన్సాక్షన్కి ఒక్కొక్క క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్కి ఒక్కొక్క బుక్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం ఈ బుక్స్ మెయింటైన్ చేయడం వలన. క్రియేషన్ ఆఫ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇట్లా మనము సపరేట్గా బుక్స్ మెయింటైన్ చేయడం వలన మనకి ఏదైతే అవసరమో ఆ బుక్ని ఓపెన్ చేసి చూస్తే మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంది. ఓకే, జర్నల్ ఎంట్రీస్ ప్రతి ట్రాన్సాక్షన్ ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తే మనకు అవసరమైన విషయం తెలుసుకోవాలి అంటే సర్చింగ్లోనే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మనకి ఇప్పుడు ఎన్ని పర్చేజెస్ జరిగినాయి, మనకి ఏమేమి పర్చేజెస్ జరిగినాయి చూసుకోవాలి అంటే ఒక కంపెనీకి సంబంధించింది ఆటోమేటిక్గా మనం పర్చేజ్ బుక్ ఓపెన్ చేస్తే మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. అందుకని మనం సబ్సిడరీ బుక్స్ అనేది మెయింటైన్ చేస్తాం. ఓకే, డివిజన్ ఆఫ్ వర్క్ మీన్స్ పర్చేజెస్కి ఒక బుక్, సేల్స్కి ఒక బుక్, క్యాష్కి ట్రాన్సాక్షన్స్కి ఒక బుక్, ఇట్లా సపరేట్గా మెయింటైన్ చేయటం మూలన ఏ వర్క్కి ఆ వర్క్ని డివైడ్ చేయటం మూలన మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, టైం వేస్ట్ అవ్వకుండా. ఓకే, ప్రాపర్గా వర్క్ జరుగుతుంది. మినిమం ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్. ఇట్లా మనం ఏం చేస్తాము, దానికి సపరేట్ డివైడ్ చేసి మనం వర్క్ చేయటం మూలన ఫ్రాడ్స్, ఎర్రర్స్ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, చాలా తక్కువగా మనకి ఫ్రాడ్స్ జరగడానికి అవకాశం ఉంటుంది.
టైం సేవింగ్ ఆల్రెడీ మనం ఇక్కడే చేసుకున్నాము. సో మనం సర్చింగ్లో మన టైం అంతా వేస్ట్ అవ్వకుండా సో సపరేట్గా దానికి సెగ్రిగేట్ చేసి మన అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం, బుక్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు అసలు టోటల్గా సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటి, అవి ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాము. టోటల్ బుక్స్ సబ్సిడరీ బుక్స్ 8 ఉంటాయండి. ఓకే 8 బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ ఏంటో చూద్దాం. క్యాష్ బుక్, పర్చేస్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్, పర్చేస్ రిటర్న్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్, జర్నల్ ప్రాపర్ ఆర్ జనరల్ జర్నల్. ఓకే టోటల్గా 8 సబ్సిడరీ బుక్స్ ఉన్నాయి. సో ఇవి ఎందుకు వాడతామంటే క్యాష్ బుక్ అనేది చూద్దాం. క్యాష్ బుక్ అంటే సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏది జరిగినా బిజినెస్లో ఆ ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు క్యాష్ అన్నీ తీసుకొచ్చి క్యాష్ బుక్లో వేసేస్తాం. క్యాష్ రిసీట్, క్యాష్ పేమెంట్, ఓకే సో ఏదైనా సరే క్యాష్ బుక్లో ఎంటర్ చేస్తాం. అలాగే పర్చేస్ బుక్, సో ఏ పర్చేజెస్ అయినా సరే ఎనీ క్రెడిట్ పర్చేజెస్, దట్ మీన్స్ క్యాష్ పర్చేజెస్ అయితే క్యాష్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి క్యాష్ బుక్లోకి వెళ్ళిపోతుంది. పర్చేస్ బుక్ అంటే సో ఏది పర్చేజ్ చేసినా సరే మనకి పర్చేస్ బుక్లోకి వచ్చేస్తుంది. ఓకే దట్ మీన్స్ ఏది పర్చేజ్ చేసినా అంటే పర్చేజెస్ రిలేటింగ్ టు గూడ్స్ అయితేనే మనకి పర్చేస్ బుక్లో వస్తుంది. పర్చేజెస్ ఆఫ్ ఎన్ అసెట్ సో మనకి పర్చేస్ బుక్లో రాదు. సో మనకి అసెట్ సంబంధించింది ఏదైనా పర్చేజ్ చేస్తే అది లాస్ట్ జర్నల్ ప్రాపర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే జర్నల్ ప్రాపర్లోకి మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఓకే సో పర్చేస్ బుక్ అనేది రిలేటెడ్ టు క్రెడిట్ పర్చేజెస్ ఓన్లీ. ఓకే సో నెక్స్ట్ సేల్స్ బుక్. సేల్స్ బుక్ అంటే సేల్ ట్రాన్సాక్షన్స్, దట్ మీన్స్ క్రెడిట్ సేల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే సేల్స్ బుక్లో ఎంటర్ చేస్తాం. ఓకే నెక్స్ట్ సేల్స్ రిటర్న్ బుక్. సేల్స్ రిటర్న్స్ బుక్ మనం ఏదైనా సేల్ చేసినప్పుడు సో ఆ గూడ్స్ ఏవైనా డ్యామేజ్ ఉంటే ఆ డ్యామేజ్డ్ గూడ్స్ని రిటర్న్ చేస్తే దాన్ని సేల్స్ రిటర్న్ బుక్లో ఎంటర్ చేయాలి. ఓకే నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్ బుక్. పర్చేజ్ రిటర్న్ బుక్ మీన్స్ సో ఏదైనా మనం పర్చేజ్ చేసినప్పుడు గూడ్స్ సో మనకేమైనా డ్యామేజ్ వస్తే సో వాటిని మనం రిటర్న్ చేస్తాం. ఓకే మనం పర్చేజ్ చేసినవి రిటర్న్ చేస్తామన్నమాట. ఓకే ఇవి పర్చేజ్ రిటర్న్ బుక్లో ఎంటర్ చేస్తాం. బిల్స్ రిసీవబుల్ బుక్, దట్ మీన్స్ ఎవరికైనా సరే మనం డబ్బులు ఇస్తే సో దానికి ఎంతైతే ఇచ్చామో ఎంత అమౌంట్ రిటర్న్ రావాలి అనేది మనం బిల్ అనేది వేస్తాం. సో దానికి సంబంధించింది ఒక బుక్ అనేది మెయింటైన్ చేస్తాం. అంటే మనం ఇచ్చిన డబ్బు మనకు మళ్ళీ రిటర్న్ రావాలి. సో బిల్స్ రిసీవబుల్, మనకు రావాల్సిన బిల్స్ రిసీవబుల్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ బుక్. సో ఎవరైనా దగ్గర నుంచైనా మనం డబ్బులు తీసుకుంటే వాటిని మళ్ళీ తిరిగి మనం పే చేయాలి. సో దాన్ని మనము బిల్స్ పేయబుల్ బుక్లో మనము ఇక్కడ ఎంటర్ చేస్తాము. సో ఈ బిల్స్ మనం అమౌంట్ తీసుకున్న దానికి అండ్ మనం ఇచ్చిన దానికి మనం సపరేట్ బిల్స్ అనేవి మెయింటైన్ చేస్తాము. అందుకని మనం బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్ అని సపరేట్ నేమ్స్తో మనం ఇక్కడ బుక్స్ మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ జర్నల్ ప్రాపర్. జర్నల్ ప్రాపర్ మీన్స్ సో ట్రాన్సాక్షన్స్ పర్చేజెస్, సేల్స్, పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్స్ ఇవి మాత్రమే కాకుండా సో అదర్ దాన్ దిస్ ఇవి కాకుండా కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి బిజినెస్లో జరుగుతాయి. అట్లాంటివి ఏవైనా సరే జర్నల్ ప్రాపర్ బుక్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో యాక్చువల్లీ జర్నల్ ప్రాపర్లో మనం ఏదైనా ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయాలంటే సో డ్యూయల్ ఆస్పెక్ట్, దట్ మీన్స్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ జర్నల్లో మనం ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ జర్నల్ ప్రాపర్, జర్నల్లో మనం ఎలా ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేస్తామో అలాగే చేయాలి. యాక్చువల్లీ సో దీంట్లో జర్నల్ ప్రాపర్లో ఎటువంటి ఎంట్రీస్ వస్తాయంటే ఓపెనింగ్ ఎంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసాం కదా, దానిలో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది రాసాము, అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ రాస్తున్నాము. సో అట్లా ఓపెనింగ్ ఎంట్రీస్, క్లోజింగ్ ఎంట్రీస్, అలాగే ట్రాన్స్ఫర్ ఎంట్రీస్. ఒక అమౌంట్ నుంచి ఇంకో చోటకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి. సో ఒక ట్రాన్స్ఫర్ ఎంట్రీస్. అలాగే ఇప్పుడు ఒక అసెట్ పర్చేజ్ చేసామనుకోండి, సో అది పర్చేజ్ బుక్లో రాదు, ఓన్లీ గూడ్స్ పర్చేజ్ చేస్తేనే పర్చేజ్ బుక్లో వస్తుంది. అసెట్ని పర్చేజ్ చేసినప్పుడు సో అట్లాంటివి జర్నల్ ప్రాపర్లోనే రాయాలి. సో ఏదైనా రెక్టిఫికేషన్ చేయాలి, దట్ మీన్స్ ఏదైనా ఎంటర్ చేసిన ట్రాన్సాక్షన్లో మిస్టేక్ జరిగింది, సో ఆ ఎంటర్ చేసిన ట్రాన్సాక్షన్ని రెక్టిఫై చేయాలి అంటే సో మనము ఒక జర్నల్ ఎంట్రీ పాస్ చేసి మనం దాన్ని రెక్టిఫై చేయాలి. సో అది మనం ఎక్కడ చేస్తాము, జర్నల్ ప్రాపర్లో చేస్తాము. సో అటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని మనం జర్నల్ ప్రాపర్లో ఎంటర్ చేస్తాము. సో జనరల్లీ పర్చేజెస్, సేల్స్ ఇట్లాంటివి
రిపిటేటివ్గా మనకి ఏమొస్తాయి, ట్రాన్సాక్షన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో అటువంటివన్నీ రెస్పెక్టివ్ బుక్స్లో మనం ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇట్లా సపరేట్గా మెయింటైన్ చేయటం మూలన మనకి ఈజీగా ఉంటుంది. సో ఈ మంత్ ఎన్ని పర్చేసెస్ ఉన్నాయి, మనకి ఈ మంత్ ఎన్ని సేల్స్ ఉన్నాయి, సో ఎన్ని రిటర్న్ చేసాం మనం ఈ మంత్, మనకి పర్చేస్ రిటర్న్స్ ఎన్ని చేసాము, సో సేల్ రిటర్న్స్ ఎన్ని జరిగినాయి అనేది మనం ఈ బుక్స్లో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇది లార్జెస్ట్ స్కేల్ ఆఫ్ బిజినెస్ జరుగుతున్నప్పుడు మనము ఈ బుక్స్ అన్నీ మెయింటైన్ చేస్తాము. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో యాక్చువల్లీ ఇది సబ్సిడరీ బుక్స్ టోటల్గా 8 ఉంటాయి. మెయిన్ బుక్, సో మెయిన్ బుక్ అని కానీ ప్రిన్సిపల్ బుక్ అని అన్నా సరే లెడ్జర్ని మెయిన్ బుక్ అంటారు, లేకపోతే ప్రిన్సిపల్ బుక్ అంటారు. సబ్సిడరీ బుక్ అనేది ఏంటిది, స్టార్టింగ్, దట్ మీన్స్ ప్రైమరీ ఎంట్రీ. లెడ్జర్ అనేది ఫైనల్ ఎంట్రీ. సో ఈ లెడ్జర్లో ఎంటర్ చేయాలి అంటే సో ఈ బుక్స్ సపోర్టివ్గా ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ బిహేవ్ లైక్ అసిస్టెంట్స్ టు లెడ్జర్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. నెక్స్ట్ వీడియోలో మనము సో ఈచ్ బుక్ ఎలా ప్రిపేర్ చేయాలి, సో విత్ ఇల్లుస్ట్రేషన్స్ మనం చూద్దాం. క్యాష్ బుక్ ఎలా చేయాలి, పర్చేస్ బుక్ ఎలా చేయాలి అనేది. టోటల్గా ఈ బుక్స్ అన్నీ ప్రాక్టికల్ వర్క్ ఉంటుందండి. సో జస్ట్ సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటి, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే థియరిటికల్గా అడిగే ఛాన్స్ ఉంది ఎగ్జామ్స్లో. సో కాబట్టి మీరు కొంచెం కాన్సన్ట్రేటెడ్గా క్లాస్ మీరు మళ్ళీ వింటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్. మీకు క్లాస్ అర్థమైంది లేనిది నాకు ఎలా తెలుస్తుంది, జస్ట్ మీరు కామెంట్ చేస్తేనే తెలుస్తుంది. ఓకే, క్లాస్ అర్థమైతే కనుక సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.